ఈరోజు మనం జ్యోతిర్లింగాల మహా అద్భుతాల గురించి తెలుసుకుందాం. ముందుగా శివుడు అంటే సృష్టి, స్థితి, లయాలను నియంత్రించే దేవుడు. ఆయన శక్తి ఈ ప్రపంచాన్ని రక్షించడం, కాపాడటం, అలాగే అంతం చేయడం కూడా. జ్యోతిర్లింగం అంటే ఏంటంటే, జ్యోతి అంటే ప్రకాశం, మరియు లింగం అంటే శక్తి యొక్క రూపం. జ్యోతిర్లింగం అనేది శివుడి శక్తి యొక్క ఆలోచనను ప్రకాశం ద్వారా తెలియజేయడం. అది ఒక శక్తివంతమైన దేవాలయం మాత్రమే కాదు, ఆత్మీయ అనుభవాన్ని కూడా ఇస్తుంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణు గొడవపడి ఎవరెవరు గొప్పవారో తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడే శివుడు అనేక కాంతులతో కూడిన భారీ ప్రకాశం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రకాశం ఒకే మార్గం లేకుండా అంతులేని లింగం రూపంలో ఉన్నట్లు కనిపించింది. బ్రహ్మ మరియు విష్ణు ఆ లింగం ఆది, అంతం చూడడానికి ప్రయత్నించారు, కాని వాళ్లకు అది సాధ్యపడలేదు. ఇక్కడే వారికి తెలిసింది, శివుడు సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని కవచించి ఉన్న దేవుడు అని. ఇకపోతే మొత్తం 12 ముఖ్యమైన జ్యోతిర్లింగాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. వీటి వెనుక పురాణ కథలతో పాటు వాటి విశిష్టత ఉంది. అందులో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లో ఉంది. సోమనాథ్ క్షీరాబ్దిని త్రాగి శివుని భక్తుడైన సోమదేవుడికి శివుడు వరం ఇచ్చినట్లు చెబుతారు. ఇకపోతే రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో ఉంది. ఇది శివుడు మరియు పార్వతీదేవి కొడుకు కార్తికేయుడి కోరికను నెరవేర్చడం కోసం ప్రత్యక్షమయ్యాడు. మూడో లింగం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంది. ఉజ్జయినిలో శివుడు మహాకాళ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ లింగానికి చాలా ప్రత్యేకత ఉంది. నాల్గవ లింగం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్లో ఉంది. ఓం అనే శబ్దం స్వరూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక ఐదవ లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం. హిమాలయాలో ఉంది. పాండవులు తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకు శివుని ప్రార్థించారు. ఈ స్థానంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆరో లింగం భీమశంకర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలో ఉంది. శివుడు భీముడు అనే రాక్షసుడిని సంహరించి అక్కడ భీమశంకర రూపంలో ఉన్నారు. ఇక ఏడోవ లింగం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది శివుని అత్యంత పవిత్ర స్థానం. ప్రతి భక్తుడికి పాపాలు తొలగించి మోక్షం ప్రసాదిస్తాడు. ఇక ఎనిమిదో లింగం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. మహారాష్ట్రలో ఉంది. శివుడు త్రిపుర అనే రాక్షసుని సంహరించి త్రయంబకేశ్వర రూపంలో ఉన్నాడు. ఇక తొమ్మిదో లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం. జార్ఖండ్లో ఉంది. అయితే రావణుడు తీవ్రమైన తపస్సు చేసి శివుని ఈ స్థానంలో పొందినట్లు చెబుతారు. ఇక పదోవ లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం. గుజరాత్లో ఉంది. భక్తుడి కోసం రాక్షసుని సంహరించి శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. 11వ లింగం రామేశ్వర జ్యోతిర్లింగం. తమిళనాడులో ఉంది. ఇక్కడ రాముడు రావణుడిపై విజయం సాధించి శివుని పూజించాడు. అప్పుడే రామేశ్వర జ్యోతిర్లింగం ఏర్పడింది. 12వ లింగం ధృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. మహారాష్ట్రలో ఉంది. భక్తురాలి ఆప్తనామమైన భృష్ణ ద్వారా శివుడు ఈ లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ జ్యోతిర్లింగాలు మనకు శివుడి విశ్వవ్యాప్త శక్తిని తెలియజేస్తాయి. ప్రతి లింగం ఒక విశిష్ట శక్తిని, ఒక ప్రత్యేకతను సూచిస్తుంది. ఒక్కో లింగం ఒక్కో దేవతల సమస్యను పరిష్కరించడం, పాపాలు తొలగించడం, మరియు మనకు శక్తిని అందించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. జ్యోతిర్లింగయాత్ర చేయడం వల్ల మనిషికి ఆత్మీయ ప్రశాంతత, పాప విమోచనం మరియు శక్తిని పొందే అవకాశముంది. జ్యోతిర్లింగాల దర్శనం ద్వారా శివుని అనుగ్రహం పొందుతారు.